ఇద్దరు నడవలేరా? ఇద్దరు నడవలేరు. ఫోన్ చేసింది ఎవరు? మీరా? మీరిద్దరు ఇదే ఇంట్లో ఉంటున్నారా? మీ షాప్ ఎక్కడ అన్నారు? మెయిన్ రోడ్ మీద. ఒకసారి ఇల్లు అది చూడొచ్చా నేను? ఇల్లు అద్దెగా? అద్దెనా? ఎంత రెంట్? 3,000. ఏది ఈ రెండు కలిపితేనా? 2,500కే ఇచ్చారు మనకి. 2,500 ఇచ్చారు. మీరిద్దరు ఉండట్లేదు? మీది ఫ్యామిలీ? నాకు భార్య పిల్లలు ఉన్నారు మేడం. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? విడిపోయాం. 4 years చేస్తుంది విడిపోయి. ఆవిడ బాగానే ఉంటారా? ఆవిడ బాగానే ఉంది. మాది లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. మీరే ప్రపోజల్ చేశారా? తను మిమ్మల్ని ప్రేమించారా? ప్రేమించిన ఆవిడ మళ్ళీ ఎందుకు పిల్లలు పుట్టాక వెళ్ళిపోవటం? కొంచెం కరోనా టైంలో ఆటలో కొంచెం ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్నాయి. వాటి వల్ల వాళ్ళ అమ్మ నాన్న మాటలు బాగుంది. కొంచెం పనికి వెళ్తాను. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసిన నాకు రీసెంట్గా తెలిసింది మేడం. డైవర్స్ ఏం తీసుకోవాలి. రాడ్ పట్టింది ఇక్కడ. యాక్సిడెంట్ ఎలా అయింది? ఆ బండి మీద వెళ్తుంటే నైట్ పూట డ్రింక్ చేసి బాగా కుర్రోడు మందు తాగి వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని గుద్దేశారా? కనపడక. అయ్యో, కరోనా ఫైనాన్షియల్ గా కష్టంగా బాగా ఇబ్బంది పడ్డా. కొంచెం ఎందుకు పిలిచినట్టు నన్ను? బడ్డీ కొట్టు గురించి మా పొజిషన్ చెప్పుకుందాం. ఏంటి చెప్పండి. ఇదే మేడం అట్లా మా పరిస్థితి. మాకు ఇలాగ పరిస్థితి ఎవరు లేరు. అమ్మ నాన్న ఎవరు లేరు. అక్క వాళ్ళు ఎవరు చూడరు. ఉన్నారు బంధుమిత్రులు అయితే ఉన్నారు. సొంత భార్యలు చూడలేనప్పుడు మిగతా వాళ్ళు చూడాలని. ఇట్లా పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చి తింటూ ఉండేవాడిని. వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందని ఇది ఏమన్నా అయితే మళ్ళీ మామే పడింది. రూపాయి లేదని. మీరు ఏ పని చేసేవారు? మొబైల్ రిపేరింగ్. మీరు మొబైల్ రిపేర్ చేస్తారు? మీరు తయారు చేస్తారు? మీకు చెప్పుల షాప్ ఉందా? చెప్పుల షాప్ కాదు మేడం. నేను ఎవరన్నా ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తాను. ఏం చేస్తారు? చెప్పులు తయారు చేస్తాను. మెటీరియల్ వాళ్ళే రెడీ చేసేస్తాను. కొద్దిగా డబ్బులు అప్పు చేసి బయట తెచ్చుకొని చెప్పులు అమ్ముతున్నా. కొద్ది రొటేషన్ అవుతుంది అన్న టయానికి నేను కొద్దిగా ఆశకి ఎక్కువ వెళ్ళి ఒక 50,000 అప్పు చేసేసి చెప్పుల మెటీరియల్ బయట నుండి చెప్పులు మొత్తం తీసుకొచ్చేసి బడ్డీ కొట్లో పెట్టుకున్నా. తనది బడ్డీ కొట్టు. ఇతను కూడా నాతో పాటు వచ్చి ఒక 10,000 రూపాయల సామాను మొబైల్కి సంబంధించి తెచ్చుకున్నాడు. ఈలోపు శనివారం నైట్ వర్షం పడింది. సరే వర్షమే కదా అనుకున్నాం. తెల్లారి మళ్ళీ మార్నింగ్ కొద్దిగా వర్షం పడింది. ఇప్పుడు మొన్న వరదలకి అయిపోయిన తర్వాత వాన తగ్గింది వెళ్ళిపోదాం అన్న టైంకి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. నిన్న కూడా వచ్చాయి మోకాళ్ళ దాకా వాళ్ళు వస్తాయిలే అని చెప్పేసి అంటే లేదు అదంతా మునిగిపోయింది అని చెప్పేసి అన్నారు అని చెప్పంటే మేము కొద్దిగా ఎదరికి వెళ్ళి చూసాం. ఉండంగా బండ్లు మొత్తం మునిగిపోయేదాకా వచ్చేసింది. ఇంక నేను బండితో పాటు వెళ్ళిపోతుంటే ఎవరో ఒక అతను తీసుకొచ్చి మమ్మల్ని సేవ్ చేసి పైకి తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడ నుంచి మేము 5 రోజుల పాటు ఆ పైన ఉన్నాం. తినకపోయినా అక్కడ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇంకా అక్కడ నుంచి మన మెటీరియల్ ఎలా ఉందో చూసుకుందామని చెప్పేసి ఇతను నేను కలిసి వచ్చాం. వచ్చి చూస్తే బడ్డీ కొట్టు పగిలిందో తెలియదు, పగలగొట్టారో తెలియదు. దానిలో ఇతనికి సంబంధించిన మొబైళ్ళు, దాని సామాను, నాకు చెప్పులు సంబంధించిన చెప్పులు మొత్తం తీసేశారు. ఏమి మిగల్చలా ఒక్కటి కూడా. బడ్డీ కింద ఒక సైడ్ పగిలిపోయింది, ఆ టేబుల్ డోర్ పగలగొట్టేశారు. ఎవరైనా పగలగొట్టుంటారా? అదే ఉద్దేశం. చాలా చోట్ల అన్ని ఎదుర కొట్లకు జరిగింది, మా కొట్టుకు కూడా జరిగింది. అదే అనుకుంటున్నాం. కానీ మాకైతే నిజం అనేది తెలియదు. సామాన్ అయితే మాది ఏమి లేదు. ఇతను ఒక 10,000, నాది ఒక 50,000 దాకా లాస్ అయిపోయి ఇప్పుడు తినేందుకు కూడా ఏ పొజిషన్ లేదు. ఇక్కడ అధికారులను కానీ ఎంతోమందిని సంప్రదించాం. మాకైతే ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. మెయిన్ ఇక అది తెలియక ఇక ఫేస్బుక్లో మీ నెంబర్ చూసి అలా పెడతాం జరిగింది. నేనైతే మీ నెంబర్ ఫస్ట్లోనే నేను ఫాలో చేశాను. అయితే నాకు రెస్పాండ్ రాలేదు, తనకు వచ్చింది. మనం ఎక్కడ వచ్చినా కానీ మేమిద్దరమే వెళ్ళి మాట్లాడుకొని ఏది తీసుకున్నా ఇద్దరం సమానంగా ఉందామని చెప్పేసి అలాగే ఓకే అనుకున్నాం. ఏది జరిగినా మేమిద్దరం చేసుకుంటాం. నా భార్యకి ఒక కిడ్నీ పాడైపోయి ఇంట్లోనే ఉంటుంది. ఆమె పని చేసినప్పుడు నాకు అసలు ఏ డోకా ఉండేది కాదు. అంటే ఇళ్లల్లో అంట్లు తోమటం, బట్టలు చేసేది. నాకు 2 ఆడపిల్లలు.
ఆమెకి ఒక 5 సంవత్సరాల కిందట కిడ్నీ పాడైపోయి తీసేశారు. తీసేయటం మూలాన మధ్య మధ్యలో ఆమెకు ప్రాబ్లం జరగటం, నేను అప్పు తీసుకొచ్చి పెడతాం, బాగా ఇబ్బందులు అయిపోయింది. తినేందుకు కూడా అయిన వాళ్ళు కూడా మమ్మల్ని చూడటానికి కూడా భయపడుతున్నారు రావాలంటే. ఎవరిని ఆశ్రయించకుండా ఏదన్నా ట్రస్ట్లు వాళ్ళు హెల్ప్ చేస్తే మన దేవునితో సమానంగా చూసుకుందాం, లేదంటే ఇంకా మన జీవితాలు ఇంతే అనుకొని మేము అలా నిర్ణయించుకున్నాం. 2-3 ఫాలో అయ్యాము, వాళ్ళు వచ్చారు. కానీ మాకు పెట్టింది తక్కువగానే. ఒకళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కేపీ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూసి మీకు ఏది ఇబ్బంది లేదు మేము చేస్తామన్నారు. వాళ్ళు చేతిలో 1000 రూపాయలు పెట్టి ఈయనకో 1000 నాకు చేతిలో పెట్టేసి మెసేజ్ మామూలు ఫేస్బుక్లో కానీ అందరికీ మీడియా ద్వారా కానీ తెలియపరచడం ఏంటంటే నెల రోజులకి సరిపడా సరుకులు ఇచ్చేసామన్నారు. అలా 2-3 చేశారు. అది మా పరిస్థితి. మీరు చెప్పండి. మాది నున్న. మీకు అమ్మ నాన్న మీరు పుట్టుకతోటే వికలాంగులు, ఓకేనా? ఆమె మీకు పెళ్ళయింది? మ్యారేజ్ పెద్దల ద్వారా పెళ్ళయిందా మీకు? లేదు, అంటే వాళ్ళ అమ్మ నాన్నగారు అసలు ఒప్పుకోలే, బయట చేసుకున్నాం. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. బాబుకి 16, పాపకేమో ఇప్పుడు 8-9 వస్తుంది. అంత పెద్ద పిల్లలు వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళిపోవడానికి రీజన్ గొడవలు అయింది మేడం. ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీల వల్ల బాగా గొడవలు అయింది. బాగా ఇట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం బాగా ఇబ్బంది పడిపోయా. మా ఇంట్లో హెల్పింగ్ గార్డ్ లేదు, చాలా ఇబ్బందిగా పడ్డాను. దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడింది బాగా. ఎప్పుడైనా ఫోన్ చేసి వచ్చి అని అలా అడిగారా? మేము చాలా సార్లు మేడం సూసైడ్ చేసుకున్నా, స్టేషన్కి వెళ్ళాను. ఏమన్నారు ఆవిడ? రానంటే రా. రీసెంట్గా మొన్న ఫోన్ చేస్తే పోలీస్ తర్వాత ఫోన్ దొరికితే అప్పుడు ఫోన్ చేశారు. చేస్తే ఇలాగ రమ్మంటే నాకు మ్యారేజ్ అయిపోయింది అని వాళ్ళ హస్బెండ్ ఫోటో పెట్టారు. పెళ్ళి అయిపోయిందా? అయిపోయిందా? మీరిద్దరు డైవర్స్ తీసుకోలేదు? డైవర్స్ ఏం తీసుకోలేదు. డైవర్స్ వాళ్ళకి మళ్ళీ పాప మళ్ళీ అంట. నా 2 పిల్లలు ఒక పిల్లల్ని మీరు తీసుకు తెచ్చుకోవాల్సింది. అడిగాను మేడం, ఇవ్వట్లేదు అసలు. నన్ను చూస్తేనే అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఇక్కడ వాళ్ళందరూ తెలుసు మేడం, ఎంత ఇష్టమో అంత బాగుండేవాళ్ళు, అందరూ మెచ్చుకునేవాళ్ళు. దేవుడు ఇచ్చిన వారం మీకు చక్కగా ఉన్నారు అది అని. పిల్లల్ని నన్ను చూస్తే పరివేదట్టు చేస్తున్నాయి, అయిపోతున్నారు. స్కూల్ తిరిగి వెళ్ళేవాడిని, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ మీ మేడం గారులను కానీ వాళ్ళకి కానీ మా పిల్లలతో ఒకసారి చెప్పండి అని అందరిని అడిగేవాడిని. అసలు స్కూల్ మానిపించేసింది, అన్నీ మానిపించేసారు. ఇప్పుడు మీ బడ్డీ షాప్ ఒకసారి వెళ్ళి చూసొద్దామా? కాదండి, పొజిషన్ ఏంటో చూద్దాం. ఇదా ఇదా ఇదా? ఇందులో 50,000 రూపాయలు సరుకు పట్టిందా? దీంట్లోనే దాంట్లో పెట్టుకుంటూ దీంట్లో కొన్ని సామాన్. ఇది మీదేనా? మా బాబాయ్ గారి మీదా? ఓకే, ఇది తీయండి ఒకసారి. ఇంత చిన్న షాంపు ఇందులో మీరుండి వర్క్ చేసుకుంటేవారు? ఇంట్లో చేసుకున్నాం మేడం. అది కౌంటర్, అది చిన్న కౌంటర్ ఉండేది. అక్కడ ఎరకొట్టేసి సిగిపోయింది వరదలకి, వాటర్ అక్కడ దాకా వచ్చేసింది మేడం. ఇతనేమో ఇక్కడ చెప్పులు పెట్టుకునే వాళ్ళకి బయట వరకు. ఎంత అయింది ఇలా చేయించడానికి మీకు? ఇది నాకు ఫ్రీగా ఇచ్చారు మేడం. అంటే పర్లేదు, వేరే ఒక అతను బడ్డీకి తీసిస్తాడు, ఒక అతను బడ్డీ తీసేస్తాడు. తీసేస్తే కొంచెం అప్పుడే డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఇక అది నన్ను పెట్టుకోమన్నాడు. అప్పటి నుంచి అది మెయింటైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ ఇది మీకు సేమ్ ఇలాగే కావాలంటే ఎంత అవుతుంది?
ఇలాగైతే 15-12 ఉంటుంది మేడం. ఎంత? 15-12 ఉంటుంది. 15,000 అవుతుంది. 15,000 అయిద్దంట. కొత్తది కావాలి అంటే కొంచెం పెద్దది కావాలని, అంటే కొంచెం పెద్దది అయితే సామాన్ పెట్టుకుంటాకి బాగుంటుంది, అంటే కౌంటర్ పెట్టుకుంటాకి కూర్చుంటాకి బాగుంటుందని. ఓకే. మీకు బడ్డీ కొట్టు ఉంటే మీరు నడిపించుకోగలుగుతారు అంతేనా? అంతే మేడం. ఆ 15,000 కోసం మీరు ఆగిపోయారా? అట్లా సామాను ఏమ్మా? అతనేమో ఆ లోపల కూర్చొని రిపేర్ చేసేవాడు మొబైల్. అదంతా అయిపోయిన తర్వాత బస్తాలు లోపల పెట్టేసుకొని ఏమన్నా మిగిలితే మా బాబాయ్ దాంట్లో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు సహకారంగా 15,000 అయ్యిద్ది మేడం దాదాపు బడ్డీ కొట్టు. మెటీరియల్కి ఆయనకి ఒక 20, నాకు ఒక 20 దాకా పట్టిద్ది మ్యాక్సిమం వేసుకుంటే. బడ్డీ కొట్టు మెటీరియల్ కూడా కావాలి మేడం. బడ్డీ కొట్టు చేస్తుంది మేడం. వీళ్ళు ఎంతలో ఉంటే చాలు మేడం. దీనికి తెలియదు మేడం. ఎంత అవుతుందండి అది? నాకు బడ్డీ కొట్టు ఒకటే అడిగారండి. రాంబాబు గారు నాకు ఫోన్ చేసి, చూశారు కదా ఆయన పరిస్థితి, ఇట్లా కాళ్ళు ఫ్రీగా ఉండి నడిచే పరిస్థితి కాదు వీళ్ళది ఇది అనమాట. సో మొన్న ఎవరో ఫ్రీగా బడ్డీ కొట్టిస్తే మెటీరియల్ పెట్టుకొని ఏదో జీవనం నడిపించుకుందాం అనుకున్నారు, కాళ్ళకి కలిసి రాలేదు. మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ వచ్చిన వరదలకి ఈ బడ్డీ కొట్టు మొత్తం స్మాష్ అయిపోయింది. మరి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పాడు చేశారా లేకపోతే వరదల్లోనే పాడైపోయింది అనేది మరి తెలీదు, ఎవరు చూడలేదు కాబట్టి. సో వీళ్ళు బడ్డీ కొట్టుకి నాకు హెల్ప్ చేయండి, మేము బ్రతుకుతారు చేసుకుంటామని చెప్పేసి నన్ను హెల్ప్ అడిగారు. మరి బడ్డీ కొట్టుకి 15,000 అవుతుంది సుమారుగా అని అంటున్నారు. సో నా తరపున ఎంతో కొంత సహాయం చేయాలి, ఎందుకంటే ఈయనకి కనీసం నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. భార్య ఉన్నారు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పిల్లలు ఉన్నారు కానీ నాన్ని పలకరించడానికి మాత్రం దగ్గర ఎవరూ లేరు. సో నేను సహృదయంతో ఈయన పరిస్థితికి ఇలా ఉండి కూడా కొంతమంది భిక్షాటన చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఆయన ఇలా కాదండి. ఆయన అలా కాదు, ఆయన చక్కగా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకున్నారు. ఓన్గానే సెల్ ఫోన్ రిపేర్లు చేసుకుంటూ జీవనాన్ని ముందుకు నడిపిస్తున్న టైంలో అనుకోకుండా కరోనా టైంలో కొన్ని యాక్సిడెంట్లు ఏవో జరిగి పరిస్థితులు తారుమారయ్యాయి. అయినా కూడా మళ్ళీ అదే పని చేసుకుని బ్రతుకుతాను తప్ప నాకు ఇంకే హెల్ప్ అక్కర్లేదండి, ఆ జీవనానికి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో నా తరపున మీరు పిలిచారైనా నేను వచ్చాను. ఆ తర్వాత మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉండదు అనేది నాకు సంబంధం లేదు, ఓకేనా? అయితే బడ్డీ కొట్టికి 15,000 పోను, నేను టోటల్గా మీకు 35,000 రూపాయలు ఇస్తున్నాను, 35,000 ఇస్తున్నాను. ఓకే, బడ్డీ కొట్టు నీట్గా రెడీ చేయండి, అయిన తర్వాత నన్ను పిలవండి. మిగతా డబ్బులు మీరు మిగతా ఎంత కావాలంటే అంత చేసుకోండి. మీకైతే మీరు మీ మొబైల్ షాప్కి అయితే 10,000 ఇందులో తీసేసుకోండి, ఓకేనా? 15,000 రూపాయలు బడ్డీకి, టోటల్గా 25,000 మీకు, మిగతా డబ్బులు ఈయనకి ఇవ్వండి, ఓకేనా? సో అది ఓకేనండి, హ్యాపీయేనా? మా అదృష్టం మేడం రావడం. 35,000 అండి, బడ్డీ అంతా రెడీ అయ్యాక పిలవండి, నేను వచ్చి హ్యాపీగా ఓపెన్ చేసేస్తాను, సరేనా? సంతోషమేనా? చాలా మేడం. మా పరిస్థితి చూసి మీరు ఎక్కడి దాకా రావడమే మా అదృష్టం. మీ పేరు ఇంక ఈ జన్మలో మర్చిపో మేడం. నా పేరేంటి? శ్రీదేవి గారు. శ్రీదేవి మేడం. చాలా మేడం, ఎంతకన్నా చేయలేదు. మీరు ఎప్పుడన్నా ఫోన్లో చూసి అనుకోవడం కానీ అది ఎక్స్పెక్ట్ చేయలే, నేను అనుకోలేదు. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడే మీరు రిప్లై ఇచ్చినప్పుడు చాలా సంతోషం. చేసుకుంటాం. పెద్ద బండే తయారు చేసుకోండి, పెద్దదే చేపిస్తాం మేడం. కొంచెం పెద్దది తయారు చేసుకొని మీరు ఫ్రీగా కూర్చోడానికి కొంచెం ఫ్రీగా చేసుకోండి. అదే అలాగే. ఓకే మేడం. ఓకే మేడం, క్షేమంగా వెళ్ళండి. శ్రీదేవి మేడం గారు సహకారంతో ఈరోజు మేము బడి షాప్ ఓపెనింగ్ చేసుకున్నాము. ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడానికి శ్రీదేవి మేడం గారు రాలేకపోయారు, అందుకనే వేరే సార్ని మేడం గారిని ఇక్కడ మా దగ్గరికి పంపించి షాప్ ఓపెన్ చేయించారు. మేడం గారికి సార్ ఇక్కడ ఉన్నప్పుడు చేసిన వాళ్ళకి మా తరపున ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే శ్రీదేవి మేడం గారి ద్వారానే. ఎప్పటికీ మేడం గారిని మర్చిపోలేము. నమస్కారం అండి. శ్రీదేవి మేడం గారికి బడ్డీ కొట్టుకు గాను వస్తువులకు గాను తన మొబైల్ రిపేర్కి నా చెప్పులకి మేడం గారు సహకరించారు.
ఓపెనింగ్కి నేను వస్తానని చెప్పారు మేడం గారు. మేడం గారు రాలేని పక్షాన మీకు ఇబ్బంది కలగకూడదని వారి మనుషులు పంపించి మాకు సహకరించి ఇవాళ ఓపెనింగ్ జరిగింది. మేడం గారికి నమస్కారం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.